కరీంనగర్ పద్మానగర్లోని గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా కార్యాలయంలో గురువారం యూనియన్ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భాషవేణి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కార్యాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. యూనియన్ కోసం నూతనంగా బ్యాంకు ఖాతా ప్రారంభించి భవిష్యత్తులో సంఘం అభివృద్ధికి నిధుల సేకరణ కృషి చేస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సమన్వయంతో గొర్రెల కాపరుల కోసం కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ షాపులను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సురేందర్, కుర్మ సంఘం ప్రతినిధులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. నా పేరు భాషవేణి మల్లేష్ యాదవ్. నేను ఈరోజు గొర్రెల పెంపకదారుల సహకార సంఘ చైర్మన్గా జిల్లా చైర్మన్గా నియమమైనాం. నాతో పాటు జిల్లా వైస్ చైర్మన్గా చిగుల శ్రీనివాసు. అట్లాగే ఈరోజు మొట్టమొదటగా మేము ఎన్నికైనాక మా సంఘ భవన్లో బాడీ సమావేశం చేసుకోవాల్సింది. ఈ సమావేశంలో ముఖ్య రెండు మూడు అంశాలను ఎజెండాలో మేము చేర్చి, ఆ అంశాలు ఏంటంటే ఈరోజు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరిగింది, తీర్మానం చేయడానికి. అట్లాగే మౌలిక సదుపాయాల గురించి ఖచ్చితంగా మనకు సంక్షేమ నిధి నుంచి తీసుకొని ఈరోజు ఈ సంఘ భవనాల్లో మరమ్మతుల గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ మాట్లాడడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో ఈ సంఘ భవనానికి ఎలా నిధులు తేవాలనేది చర్చించడం జరిగింది. ఇట్లా మొత్తం మన జిల్లాలో మెడికల్ షాప్ కూడా గవర్నమెంటు మా సంఘానికి ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి